ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఫిబ్రవరి 23. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువాన్ని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. పరిశుద్ధ స్థలము భూలోకములో సంగమునకున్న కర్తవ్యమును గూర్చి మాట్లాడును. అతి పరిశుద్ధ స్థలము సంగమునకున్న పరలోకపు కర్తవ్యమును చూపును. ఇది క్రీస్తు సంఘములకున్న రెండంతల బాధ్యత. మనము ఈ లోకములో కొన్ని బాధ్యతలను నిర్వహించవలెను. అదే సమయంలో పరలోక సంబంధమైన బాధ్యతలు కూడా మనకు కలవు. ఈ రెండును కలిసిపోవలెను. కొందరు భూలోక విషయములనే మనస్కరించుచు పరలోకమునకు సంబంధించిన వాటిని మరిచి ఉన్నారు. మరికొందరు పరలోక సంగతుల యందే పని కలిగి భూలోక సంగతులను మరిచి ఉన్నారు. ఈ లోకంలో మనకు ఇవ్వబడిన బాధ్యతలను నమ్మకముగా నిర్వర్తించి ఎదుర్కొను ప్రతి కష్టమును జయించినచో మనము కూడా ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద ఆసీనులమగుదుము. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.